అందరికీ నమస్కారం. అమేయమైన ప్రతిభతో నిత్య చైతన్య స్రవంతైన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేను రాసినటువంటి ఒక చిన్న కవిత మీకోసం. శీర్షిక పేరు సరిపోదు చెప్పడానికి. వెన్ను భాగాన్ని పరుచుకున్న జుట్టును వేళ్లతో సుతారంగా ముడివేసి కంటిరెప్పల బరువును అమాంతం దించుకొని కాలి అందెల సవ్వడి ప్రణవంగా మెత్తని అడుగులతో వడివడిగా ప్రపంచంపై సూర్యుడు పాకకముందే మొదలయ్యే ఉదయం ఆమెతోనే. తెల్లటి ముగ్గురేఖలు వేలిసందుల నుండి జాలువారి వయ్యారాలు పోతుంటాయి. చేతి రుచుల కమ్మదనాలు బయటి వారిని ఒకంత నిలువరిస్తాయి. ఇంటి ముందు అగరొత్తుల పరిమళాలు దేవతా దీవెనలై వ్యాపిస్తాయి. అడుగడుగున ఆమె పదనర్తనం వెన్నెల చల్లదనంలా స్వచ్ఛతకు మారుపేరవుతుంది. తనకు తాను తప్ప అందరికీ ఆమె. బద్ధకం కప్పుకున్న దేహాలు ఇంకా మగతగా దొర్లుతూ ఉంటాయి. వారి అవసరాల కోసం ఆమె శరీరంలో ఇంకిన తేజస్సును అరువు తెచ్చుకుంటుంది మళ్ళీ మళ్ళీ కొత్తగా. ఆమె అలిగిన నాడు ఏ భాషాభావం సరిపోదు చెప్పడానికి. ధన్యవాదాలు. అంతే, స్త్రీ అంటే స్త్రీయే, ఇంకా వేరే కులమానము ఉపమానము లేవు. ధన్యవాదాలు.